హాయ్, ఈ రోజు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోయే సినిమా పేరు చేంజ్లింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమా ఆన్లైన్ విషయానికి వస్తే 1928 సంవత్సరంలో జరిగిన ఒక యథార్థ సంఘటన ఆధారంగా తీసిన సినిమా. అంతేకాకుండా లాస్ ఏంజల్స్ లో కొన్ని వందల మంది పోలీసులు ఈ కేసు మీద పనిచేస్తారు. సో బేసికల్ గా ఆ కేసు ఏంటనేదే ఈ సినిమా. ఇక లీడ్ చేయకుండా లాగ్ చేయకుండా కథలోకి వెళ్లే ముందు మీరు గనక మన ఛానల్ కి ఫస్ట్ టైం వస్తే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఎందుకంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రావాలి కనుక. ఇక కథలోకి వెళ్ళిపోతే ఈ సినిమా ఓపెనింగ్ 1928 లాస్ ఏంజల్స్ లో ఓపెన్ అవుతుంది. సో బేసికల్ గా మన కథలో హీరోయిన్ చూపిస్తారు. సో హీరోయిన్ ఏంటంటే అప్పుడే నిద్ర లేచి తన కొడుకు దగ్గరికి వెళ్తుంది. హీరోయిన్ కి ఏంటంటే ఒక కొడుకు ఉంటాడు. అంతేకాకుండా తన కొడుకు పుట్టిన తర్వాత తన భర్త తనని వదిలేసి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత హీరోయిన్ తన కొడుకుని కంటికి రెప్పలా చూసుకుంటుంది. సో హీరోయిన్ ఏంటంటే తన కొడుకుని నిద్ర లేపి స్నానం చేపించి చక్కగా స్కూల్ కి రెడీ చేసి తనని ఒక డోర్ దగ్గర తీసుకెళ్లి తన హైట్ చెక్ చేసి అక్కడ ఒక మార్క్ వేస్తుంది. సో దాంతో హీరోయిన్ తన కొడుకుతో ఏముంటుందంటే నువ్వు బాగా హైట్ పెరుగుతుందని చెప్పేసి అంటుంది. ఆ తర్వాత తాను కూడా రెడీ అయ్యి పిల్లాన్ని స్కూల్లో డ్రాప్ చేసి అటు తన ఉద్యోగానికి వెళ్తుంది. సో హీరోయిన్ ఏంటంటే ఒక కాల్ సెంటర్ లో పనిచేస్తుంది. అది కూడా అక్కడుండే ఆడవాళ్ళందరికీ మేనేజర్ గా పనిచేస్తుంది. సో ఆ తర్వాత హీరోయిన్ ఏంటంటే తన ఉద్యోగం ముగించుకొని మళ్ళీ స్కూల్ కు వచ్చి తన పిల్లాడి దగ్గరకు వచ్చి రిసీవ్ చేసుకుని తనని ఇంటికి తీసుకెళ్తూ ఉంటుంది. అలా వెళ్తున్నప్పుడు హీరోయిన్ ఏంటంటే తన కొడుకుని అడుగుతుంది ఎలా జరిగిందిరా క్లాస్ అని చెప్పేసి. సో దాంతో హీరోయిన్ కొడుకు ఏమంటాడంటే మా క్లాసులో ఒక అతన్ని కొట్టాను, ఎందుకంటే డాడీ నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు, అది కూడా నా మొహం చూడటం ఇష్టం లేక నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు అంటంతో నా కోపం వచ్చేసి వాడిని కొట్టాయని చెప్పి పనంగలోనే హీరోయిన్ ఏమంటుందంటే మీ డాడీ నీ మీద కోపంతో వెళ్ళిపోలేదు. సో బేసికల్ గా నువ్వు పుట్టిన తర్వాత మన కుటుంబ పోషణ ఆ తర్వాత రెస్పాన్సిబిలిటీస్ ఇవన్నీ మెయింటైన్ చేయలేక భయమేసి అతనే భయంతో పారిపోయాడు, అంతేకాని నీ వల్ల కాదని చెప్పేసి హీరోయిన్ తన కొడుకుని ఇంటికి తీసుకెళ్తుంది. వెళ్ళిన తర్వాత ఆ రోజు సాయంత్రం ఏంటంటే హీరోయిన్ కొడుకు సోఫాలో పడుకొని నిద్రపోతూ ఉంటాడు. అదే సమయానికి హీరోయిన్ తన దగ్గరకు వచ్చి తన నిద్ర లేపి రేపు మనం సినిమాకి వెళ్దాం బాగా ఎంజాయ్ చేద్దాం అని చెప్పేసి సోఫా నుంచి తీసుకెళ్లి బెడ్ లో పడుకోబెడుతుంది. కట్ చేస్తే ఆ మరుసటి రోజు ఏంటంటే తన కొడుకుని నిద్ర లేపి బాగా రెడీ చేసి ఇక సినిమాకి బయలుదేరదాం అనుకునే సమయానికి సడన్ గా తనకి ఫోన్ వస్తుంది. అది ఎక్కడి నుంచి అంటే తను పనిచేసే ఆఫీస్ నుంచి. సో బేసికల్ గా ఆ రోజు ఏంటంటే వాళ్ళ ఆఫీస్ లో ముగ్గురు లీవ్ వేస్తారు. అందుకు గాను తనని అర్జెంట్ గా ఆఫీస్ కి రమ్మంటారు. ఇక చేసేది ఏమి లేక హీరోయిన్ తన కొడుక్కి సారీ చెప్పి ఖచ్చితంగా మనం రేపు సినిమాకి వెళ్దాం అని చెప్పేసి జాగ్రత్తగా ఇంటి దగ్గర ఉండని చెప్పేసి తన కొడుక్కి బాయ్ చెప్పి అక్కడి నుంచి ఆఫీస్ కి వెళ్తుంది. సో వెళ్ళిన తర్వాత అక్కడ పనిచేస్తుందని పేరే గానీ ఇప్పుడు సాయంత్రం అవుతుందా ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళిపోదాం అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటుంది. అదే సమయానికి కరెక్ట్ గా ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళిపోయే టైం అవుతుంది. హడావుడిగా బయటకు వస్తున్నప్పుడు ఆ ఆఫీస్ లో పెద్ద మేనేజర్ ఒక అతను ఉంటాడనమాట. అతను ఏమంటాడంటే నీ వర్కింగ్ స్టైల్ నాకు బాగా నచ్చింది, నీకు ప్రమోషన్ ఇవ్వాలనుకుంటున్నాను, సో దాని గురించి డిస్కస్ చేద్దాం రా అని చెప్పి అనగలోనే ఏదేమైనా సరే సోమవారం మాట్లాడుకుందాం చెప్పేసి హీరోయిన్ హడావుడిగా బస్ స్టాప్ వస్తుంది. కానీ బస్ స్టాప్ వచ్చిన తర్వాత తను ఎక్కాల్సిన బస్సు మిస్ చేస్తుంది. సో దాంతో హీరోయిన్ చేసేదేమి లేక మళ్ళీ సెకండ్ బస్ ఎక్కి అక్కడి నుంచి ఇంటికి వస్తుంది. సో వచ్చిన తర్వాత హడావుడిగా ఇంట్లోకి వచ్చి తన కొడుకును పిలుస్తుంది. కానీ తన కొడుకు కనిపించడు. ఇల్లంతా వెతికి కేకలేస్తుంది. అయినా సరే తన కొడుకు మాటే వినిపించదు. సో దాంతో భయం వేసి ఇంటి పక్కల వాళ్ళని ఆ తర్వాత పక్కనుండే పిల్లల్ని అడుగుతుంది. అయినా సరే వాళ్ళు మాకు తెలియదు అంటారు. సో దాంతో హీరోయిన్ కి భయం వేసి పోలీసులకి ఫోన్ చేస్తుంది. ఆ తర్వాత పోలీస్ ఆఫీసర్లు హీరోయిన్ తో ఏమంటారంటే 24 గంటలు గడిస్తే గానీ మేము యాక్షన్ తీసుకోము, ఎందుకంటే పిల్లలు నాకు సరదాగా బయటికి వెళ్తారు, వాళ్ళు ఎక్కడో ఆడుకుంటూ ఉంటారు, మీరు కరెక్ట్ గా వెతకండి, లేకపోతే రేపు ఉదయం వచ్చి డీటెయిల్స్ తీసుకుంటాం అని చెప్పి అనంగలోనే హీరోయిన్ కూడా ఎంతో బాధపడుతుంది. ఆ తర్వాత ఆ రోజు సాయంత్రం అంతా హీరోయిన్ మెలకుగా ఉంటుంది. అయినా సరే తన కొడుకు ఇంటికి తిరిగి రాడు. సో దాంతో మళ్ళీ పోలీసులకి ఇన్ఫార్మ్ చేయడంతో పోలీస్ ఆఫీసర్ పొద్దున్న ఒక అతను వస్తాడు. సో వచ్చిన తర్వాత అన్ని డీటెయిల్స్ కలెక్ట్ చేసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కానీ పోలీసుల నుంచి ఎటువంటి సహాయం హీరోయిన్ కి అందదు. సో దాంతో హీరోయిన్ ఏం చేస్తుందంటే లోకల్లో ఉండి ఒక చర్చి ఫాదర్ కి ఈ విషయం చెప్తుంది. సో దాంతో ఆయన ఏం చేస్తారంటే చర్చిలో ప్రేయర్ జరుగుతున్నప్పుడు ఆ చర్చి మొత్తం ఫుల్ జనాలతో ప్యాక్ అయిపోయినప్పుడు అప్పుడు హీరోయిన్ కొడుకు గురించి చెప్తాడు. పోలీసుల వల్ల ఎటువంటి ఉపయోగం లేదని, వాళ్ళు అసలు పట్టించుకోవట్లేదని చెప్పేసి ఆ మైక్ లో చెప్తాడు. సో బేసికల్ గా ఆయన ఏంటంటే ఒక రేడియో ఛానల్ కూడా ఉంటుందన్నమాట. సో ఆయన ప్రసంగించేది టోటల్ గా లాస్ ఏంజల్స్ మొత్తం వినిపిస్తూ ఉంటుంది, అది కూడా రేడియోలో. అలాగా ఆ చర్చి ఫాదర్ ఏంటంటే పోలీసు వైఫల్యాన్ని తిడుతూ ఉంటాడు. అదే సమయంలో పోలీస్ ఆఫీసర్ కూడా ఆ రేడియోలో వింటూ ఉంటాడు. సో దాంతో కోపం వచ్చేసి ఆ పోలీస్ ఆఫీసర్ ఆ రేడియోని కట్ చేస్తాడు. ఆ తర్వాత రోజులు గడిచిపోతూ ఉంటాయి. అంతేకాకుండా హీరోయిన్ కూడా పోలీసులకి ఫోన్ చేసి ప్రతిరోజు అడుగుతూ ఉంటుంది. కానీ పోలీసులు మాత్రం నీ కొడుకు ఇంకా దొరకలేదని చెప్పేసి హీరోయిన్ కి సమాధానం చెప్తూ ఉంటాడు. అంతేకాకుండా హీరోయిన్ మాత్రం తన కొడుకు గదిలో కూర్చొని ఎంతగానో బాధపడుతూ ఉంటుంది. కట్ చేస్తే ఇప్పుడు ఒక విలేజ్ లో ఉన్న ఒక బేకరీలో సినిమా ఓపెన్ అవుతుంది. ఆ బేకరీలో ఏంటంటే ఒక తండ్రి ఒక కొడుకు ఉంటారు. సో వాళ్ళు ఏంటంటే బాగా ఫుడ్ తినేస్తారు. సో తిన్న తర్వాత సడన్ గా బిల్లు కట్టేటప్పుడు ఆ తండ్రి ఏంటంటే పర్స్ తేవడం మర్చిపోయానని చెప్పి అనంగలోనే ఆ బేకరీ ఓనర్ ఏమంటాడంటే ఇలాంటి కథలు నేను రోజు వింటాను, దయచేసి మీరు బిల్లు కట్టి వెళ్ళండి అని చెప్పి అనంగలోనే ఆ ఫాదర్ ఏం చేస్తాడంటే నా దగ్గర డబ్బులు ఉన్నాయి కానీ ఇంటి దగ్గర పర్స్ మర్చిపోయాను, సరే ఇంటికి వెళ్ళి పర్స్ తీసుకొస్తాను, నా కొడుకు నీ దగ్గర పెట్టుకొని చెప్పేసి ఆ అబ్బాయి వాళ్ళ తండ్రి
ఇంటికి వెళ్తాడు. సో వెళ్ళిన తర్వాత చాలా సేపటి చూస్తే అతను ఏంటంటే రాడు. అంతేకాకుండా ఆ బేకరీ అతను ఏంటంటే డౌట్ వచ్చి పోలీసులకి ఫోన్ చేస్తాడు. కట్ చేస్తే ఇప్పుడు మన కథలో హీరోయిన్ దగ్గర సినిమా ఓపెన్ అవుతుంది. సో బేసికల్ గా హీరోయిన్ పనికి వెళ్తుందనే గానీ ఎక్కడికి వెళ్ళినా సరే తన కొడుకు గురించి ఆలోచిస్తూ ఉంటుంది. అందరికి ఫోన్ చేసి కనుక్కుంటూ ఉంటుంది. అదే సమయంలో సడన్ గా ఒక పోలీస్ ఆఫీసర్ హీరోయిన్ దగ్గరకు వస్తాడనమాట. అది కూడా ఒక పెద్ద పై అధికారి. సో దాంతో హీరోయిన్ కి భయం వేస్తుంది. ఎందుకంటే పోలీస్ ఆఫీసర్ ఉన్న బ్యాడ్ న్యూస్ చెప్తాడని చెప్పేసి ఆ తర్వాత ఆ పోలీస్ ఆఫీసర్ వచ్చేసి మీ అబ్బాయిని మేము కనుక్కున్నాము, ఆ అబ్బాయి పక్క విలేజ్ లో ఉన్నాడని చెప్పేసి హీరోయిన్ కి చెప్పంగానే హీరోయిన్ ఎంతో ఆనందంతో పొంగి పొర్లిపోతుంది. అంతేకాకుండా మీ అబ్బాయి పక్క ఊరు నుంచి వస్తున్నాడు, సో మనందరం వెళ్ళి స్టేషన్ లో రిసీవ్ చేసుకుని చెప్పి అనగానే హీరోయిన్ కూడా ఆ పోలీస్ ఆఫీసర్లతో వెళ్తుంది. అంతేకాకుండా తల్లి కొడుకులు చాలా రోజుల తర్వాత కలుసుకుంటున్నారని చెప్పేసి లోకల్ ఉన్న మీడియా వాళ్ళందరూ వెళ్తారు. సో వెళ్ళిన తర్వాత హీరోయిన్ తన కొడుకు కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. అదే సమయంలో ఒక రైలు వస్తుంది. ఆ రైల్లోంచి ఒక పిల్లాడిని తీసుకుని ఒక లేడీస్ కానిస్టేబుల్ దిగుతుంది. కట్ చేస్తే ఆ పిల్లాడు హీరోయిన్ కొడుకు కాదు. సో దాంతో హీరోయిన్ కి బ్రెయిన్ బ్లాస్ట్ అయిపోతుంది. సో పోలీస్ ఆఫీసర్ కి ఈ అబ్బాయి మావుడు కాదని చెప్తూ ఉంటుంది. కానీ పోలీస్ ఆఫీసర్ ఏమంటాడంటే ఆ పిల్లని పిలిచి మీ అమ్మ ఎవరని చెప్పి పనంలోనే హీరోయిన్ వైపు చూసి ఈవిడే మా అమ్మ అంటాడు. అంతేకాకుండా హీరోయిన్ పేరు చెప్తాడు, తన పేరు చెప్తాడు, వాళ్ళ అడ్రస్ కూడా చెప్తాడు. సో దాంతో పోలీస్ ఆఫీసర్ ఏమంటాడంటే నువ్వు కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నట్టున్నావు, ఈ అబ్బాయి మీ అబ్బాయి అని చెప్పి పనంలోనే హీరోయిన్ కూడా ఏం మాట్లాడలేకపోతుంది. అదే సమయంలో ఆ పోలీస్ ఆఫీసర్ ఏం చేస్తారంటే అక్కడున్న మీడియా వాళ్ళందరినీ పిలిచి ఈ అమ్మాయికి వాళ్ళ అబ్బాయిని మేము అప్పగించాము, దీన్ని న్యూస్ లో వేయండి అని చెప్పేసి వాళ్ళకి ఒక ఫోటో కూడా ఇప్పిస్తారు. కట్ చేస్తే హీరోయిన్ ఏంటంటే ఏమి మాట్లాడలేక అక్కడి నుంచి తన కొడుకుని తీసుకుని ఇంటికి వస్తుంది. సో వచ్చిన తర్వాత హీరోయిన్ ఏం చేస్తుందంటే ఆ పిల్లాడిని చూసి ఎంతగానో బాధపడుతుంది. అయినా ఈ పిల్లాడు తన కొడుకు కాదుగా చెప్పేసి తనలో తాను ఆలోచించుకుంటూ ఉంటుంది. అంతేకాకుండా సర్లే ఈ పిల్లాడికి స్నానం చేపిద్దని చెప్పేసి స్నానం చేపిస్తున్నప్పుడు ఆ పిల్లాడిని అబ్జర్వ్ చేస్తుంది. చూస్తే తనకి సర్క్యుంచేషన్ చేసి ఉంటారు. సో బేసికల్ గా తనకి సొంతి చేసి ఉంటారు అనమాట. అయినా తన కొడుకు చేయలేదు కదా అని చెప్పేసి తనలో తాను ఆలోచించుకుంటుంది. ఆ తర్వాత స్నానం చేపించిన తర్వాత ఈ సినిమా స్టార్టింగ్ లో తన కొడుక్కి హైట్ చెక్ చేసింది కదా, సో హైట్ చూద్దాం అని చెప్పేసి ఆ హైట్ చూస్తే తన గీసిన హైట్ కన్నా 3 ఇంచెస్ తక్కువ ఉంటాడు. సో దాన్ని చూసిన తర్వాత హీరోయిన్ ఇంకా కన్ఫర్మ్ చేసుకుంటుంది ఈ పిల్లాడు తన కొడుకు కాదని చెప్పేసి. ఆ తర్వాత హీరోయిన్ డైరెక్ట్ గా పోలీస్ స్టేషన్ కి వెళ్ళి ఆ పోలీస్ ఆఫీసర్ తో చెప్తుంది ఏమనంటే నా కొడుకు కొంచెం హైట్ తక్కువ ఉన్నాడు, అంతేకాకుండా తనకి సొంత చేశారు, అసలు అతను నా కొడుకే కాదు, కానీ నా కొడుకు కోసం మీరు వెతకటం ఆపొద్దు, దయచేస్తారని వెతికి నాకు అప్పచెప్పండి అని చెప్పి అనగానే ఆ పోలీస్ ఆఫీసర్ ఏమంటాడంటే ఆల్రెడీ మీ కేసు కొట్టేసాము, నీ కొడుకుని నీకు ఇచ్చాము, కానీ ఉన్న నీ కొడుకుని కాదని ఇంకో కొడుకుని తెమ్మంటే ఎక్కడి నుంచి తేవాలని చెప్పేసి ఆ పోలీస్ ఆఫీసర్ కూడా హీరోయిన్ గదిలో తీసుకెళ్లి తిడతాడు. ఆ తర్వాత హీరోయిన్ అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. సో వెళ్ళిపోయిన తర్వాత ఆ పోలీస్ ఆఫీసర్ ఏం చేస్తారంటే ఒక డాక్టర్ ని హీరోయిన్ దగ్గర పంపిస్తాడనమాట. సో ఆ పిల్లడికి ఏంటి ప్రాబ్లం అని చెప్పేసి. సో దాంతో హీరోయిన్ ఏమంటుందంటే నా పిల్లడు 3 ఇంచులు తక్కువ హైట్ ఉన్నాడు, దానికి మీరు సమాధానం చెప్పండి అని చెప్పి అనగలోనే పిల్లలు ఆడుకునేటప్పుడు కానీ లేకపోతే మామూలుగా నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు కానీ దెబ్బలు తగిలినప్పుడు కొంచెం బెండ్ అవుతారు, సో దాని వల్ల మీకు హైట్ తక్కువ అనిపిస్తుంది అని చెప్పి అనగలోనే సరే ఆ విషయం కూడా పక్కన పెట్టండి, నా కొడుక్కి సుంతి చేశారని చెప్పి అనగలోనే నీ పిల్లాడు నీ నుంచి దూరం అయిన తర్వాత అతన్ని ఎవరో ఒకరు చూసుకొని ఉంటారు, సో వాళ్ళు అనుకోకుండా చేసుంటారని చెప్పి అనగలోనే హీరోయిన్ కి కోపం వస్తుంది. ఆ తర్వాత వెంటనే ఆ పోలీస్ ఆఫీసర్ కు ఫోన్ చేసి మీరు పంపించిన డాక్టర్ కూడా ఆ పిల్లాడు నా పిల్లాడు అంటున్నాడు, అది కూడా మీలాగే మాట్లాడుతున్నారు, మీరు నాకు న్యాయం చేస్తే చేయండి లేకపోతే నేను పై అధికారుల దగ్గరికి వెళ్తానని చెప్పేసి హీరోయిన్ కోపంతో ఫోన్ పెట్టేస్తుంది. కట్ చేస్తే ఆ రోజు సాయంత్రం ఏంటంటే హీరోయిన్ ఆ పిల్లాడికి అన్నం పెడుతుంది. సో పెట్టిన తర్వాత ఆ పిల్లాడు అన్నం తిని గుడ్ నైట్ మమ్మీ అని చెప్పేసి రూమ్ లోకి వెళ్తున్నప్పుడు సడన్ గా హీరోయిన్ కోపం వచ్చేసి తన చేతిలో ఉన్న పళ్ళెం విసిరి కొట్టి నువ్వు నా కొడుకు కదని చెప్పేసి గట్టిగా అరుస్తుంది. సో దాంతో ఆ పిల్లాడి ఏం మాట్లాడకుండా గదిలోకి వెళ్ళిపోతాడు. కొంతసేపటి తర్వాత హీరోయిన్ కి బాధ అనిపించి ఆ పిల్లాడి దగ్గరికి వెళ్ళి నువ్వు నా కొడుకు కాదని నాకు తెలుసు నీకు తెలుసు, కానీ నువ్వు ఈ ప్రపంచంతో చెప్తే గానీ ఈ ప్రపంచం అర్థం చేసుకోదని చెప్పినా సరే ఆ పిల్లాడు మాత్రం సైలెంట్ గా ఉంటాడు. సో దాంతో హీరోయిన్ బయటకు వస్తున్నప్పుడు సడన్ గా తనకు ఫోన్ కాల్ వస్తుంది. కట్ చేస్తే హీరోయిన్ కి ఫోన్ చేసింది ఎవరో కాదు ఆ చర్చి ఫాదర్ అనమాట. సో చర్చి ఫాదర్ ఫోన్ చేసి హీరోయిన్ తో ఏమంటాడంటే రేపు ఒకసారి నా దగ్గరికి రా, నీతో నేను ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలని చెప్పి అనంగలోనే హీరోయిన్ కూడా సరే అని చెప్పేసి ఆయన దగ్గరికి వెళ్తుంది. సో వెళ్ళిన తర్వాత ఆ చర్చి ఫాదర్ ఏంటంటే హీరోయిన్ కి ఒక న్యూస్ పేపర్ ఇస్తాడు. సో ఇచ్చిన తర్వాత చదవమంటాడు. అందులో ఏం రాసి ఉంటుందంటే లాస్ ఏంజల్స్ లో కొంతమంది పోలీస్ ఆఫీసర్ ఒక తల్లి కొడుకుల్ని కలిపారు, కానీ ఆ తల్లి మాత్రం వచ్చిన తన కొడుకుని కొడుకు కాదని చెప్పేసి అబద్ధాలు ఆడుతుందని చెప్పేసి అందులో రాసి ఉంటుంది. సో బేసికల్ గా ఇది చెప్పింది ఎవరంటే హీరోయిన్ ఇంటికి చెకింగ్ కోసం ఒక డాక్టర్ వస్తాడు కదా, అతను చెక్ చేసి మీడియా వాళ్ళకి అలా రిపోర్ట్ ఇస్తాడనమాట. సో దాంతో అందులో అలా రాస్తాడు. అది చూసిన తర్వాత హీరోయిన్ ఎంతగానో బాధపడుతుంది. సో దాంతో ఆ న్యూస్ పేపర్ చూసి ఆ చర్చి ఫాదర్ హీరోయిన్ రమ్మంటాడు. సో వచ్చిన తర్వాత హీరోయిన్ ఏమంటుందంటే తను నా కొడుకు కాదని చెప్పి అంటుంది. సో దాంతో ఆ ఫాదర్ ఏమంటాడంటే నీ బాధ నాకు కూడా అర్థం అవుతుంది, కానీ ఆ పోలీస్ ఆఫీసర్ చాలా దుర్మార్గుడు, ఎందుకంటే నేను ఆ రోజు చర్చిలో చెప్పానని చెప్పేసి ఈ కేసు ఎలాగైనా క్లోజ్ చేయాలని చెప్పేసి ఎవరో ఒక పిల్లాన్ని తీసుకొచ్చి నీ కంట కట్టి వాడే నీ కొడుకు అంటున్నాడు, కానీ నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్తే మాత్రం నీకే రిస్క్, కాబట్టి నువ్వు వేరే మార్గంలో వాడు నీ కొడుకు కాదని ప్రూవ్ చేయని చెప్పి అనంగలోనే హీరోయిన్ కూడా సరే అంటుంది. ఆ తర్వాత చర్చి ఫాదర్ ఏమంటాడంటే నీకు నేను
సపోర్ట్ గా ఉంటాను, కాబట్టి నీకు ఎటువంటి సహాయం కావాలని నన్ను అడగని చెప్పేసి హీరోయిన్ కి ధైర్యం చెప్పి అక్కడి నుంచి పంపిస్తాడు. ఆ తర్వాత హీరోయిన్ ఏం చేస్తుందంటే తన కొడుకు ఇంట్లోంచి కనిపించకపోవడానికి ముందు ఏంటంటే తన కొడుకుని ఒక డెంటల్ కేర్ దగ్గర తీసుకెళ్తుంది. సో దాంతో హీరోయిన్ డైరెక్ట్ గా ఆ డాక్టర్ దగ్గరికి వెళ్తుంది. సో వెళ్ళిన తర్వాత ఇప్పుడు ప్రెసెంట్ తన కొడుకుగా ఉన్న అతను ఏంటంటే ఒకసారి పళ్ళు చెక్ చేయమంటుంది. సో బేసికల్ గా హీరోయిన్ ఒరిజినల్ కొడుకు ఏంటంటే పళ్ళ మధ్యలో కొంచెం సందు ఉంటుందన్నమాట. కానీ ఇప్పుడు హీరోయిన్ కొడుకుగా చలామణి అవుతున్న వాడికి ఏంటంటే అసలు సందే ఉండదు. సో దాంతో హీరోయిన్ ఆ డాక్టర్ అడుగుతుంది. ఆ డాక్టర్ ఏమంటాడంటే వీడు ఖచ్చితంగా నీ కొడుకు కాదని చెప్పేసి తేల్చి చెప్తాడు. ఆ తర్వాత ఆ రిపోర్ట్ తీసుకుని అక్కడి నుంచి వచ్చేస్తుంది. కట్ చేస్తే మళ్ళీ తన కొడుకుగా ఉన్న వాడిని తీసుకుని డైరెక్ట్ గా స్కూల్ కి వెళ్తుంది. సో వెళ్ళిన తర్వాత ఆ స్కూల్ టీచర్ ఏంటంటే తనని కొన్ని టెస్టులు చేస్తుంది అనమాట. ఏమనంటే నీ పేరేంటి, మీ అమ్మ పేరేంటి, నీ అడ్రస్ ఏంటని చెప్పేసి మొత్తం అడుగుతుంది. కానీ లాస్ట్ కి తన పేరేంటని చెప్పేసి ఆ టీచర్ అడుగుతుంది. కానీ ఆ పిల్లాడు ఆ టీచర్ పేరు చెప్పలేకపోతాడు. అంతేకాకుండా ఈ క్లాస్ రూమ్ లో నువ్వు ఎక్కడ కూర్చుంటావు అని చెప్పి అనగానే ఆ పిల్లాడు మాత్రం వెళ్ళి వేరే చోట రాంగ్ ప్లేస్ లో కూర్చుంటాడు. సో దాంతో ఆ స్కూల్ టీచర్ ఏముంటుందంటే వీడి ఖచ్చితంగా మీ అబ్బాయి కాదు, కానీ చూడటానికి మీ అబ్బాయిలా ఉన్నాడు, నేను ఎక్కడికి రమ్మంటే అక్కడికి వచ్చి సాక్ష్యం చెప్తానని చెప్పేసి హీరోయిన్ కి ధైర్యం ఇస్తుంది. సో దాంతో హీరోయిన్ ఎంతో ఆనందంగా ఫీల్ అవుతుంది. కట్ చేస్తే ఆ మరుసటి రోజు ఏంటంటే హీరోయిన్ కోసం ఆ చర్చ్ ఫాదర్ ఏం చేస్తాడంటే ఒక ప్రెస్ మీట్ ని ఏర్పాటు చేస్తాడు. ఏర్పాటు చేసి నిజాన్ని ధైర్యంగా చెప్పని చెప్పంటంతో హీరోయిన్ కూడా ఆ రిపోర్ట్లు పట్టుకొని ప్రెస్ వాళ్ళకి నిజం చెప్తుంది. ఏంటంటే ఎవరో ఒక పిల్లగాని తీసుకొచ్చి నా కొడుకు అని చెప్పేసి పోలీసులు కేసు క్లోజ్ చేసేశారు, నాకు న్యాయం చేయట్లేదని చెప్పి అనగానే ఆ న్యూస్ ఆ పోలీస్ ఆఫీసర్ చూసి హీరోయిన్ ని పోలీస్ స్టేషన్ కి రమ్మంటాడు. సో దాంతో హీరోయిన్ పోలీస్ స్టేషన్ కి వెళ్తుంది. సో వెళ్ళిన తర్వాత అసలు ఏంటి నీ ప్రాబ్లం, అతను నీ కొడుకు కదని చెప్పి అనగానే అలాంటిది ఏం కాదు, అసలు అతను నా కొడుకే కాదు, నా కొడుక్కి సుంతి చేశారు, అంతేకాకుండా హైట్ తక్కువ ఉన్నాడు, మీరు కేసు తప్పించడానికి నా కొడుకు అని చెప్పి నా అసలైన కొడుకు నా నుంచి దూరం చేద్దని చెప్పి అనగానే ఆ పోలీస్ ఆఫీసర్ ఏం చేస్తారంటే హీరోయిన్ ని తిట్టడం స్టార్ట్ చేస్తాడు. ఎలాగంటే నీ కొడుకు తప్పిపోయిన తర్వాత నువ్వు ఎవరితోనో ఎఫ్ఐఆర్ పెట్టుకున్నావు, సడన్ గా నీ కొడుకు తిరిగి వచ్చేసరికి ఇప్పుడు నీకు వాడితో ఉండడానికి కొంచెం ఇబ్బంది అవుతుంది, అందుకని వీడు నా కొడుకు కాదని చెప్పేసి మమ్మల్ని తిడతానని చెప్పేసి పోలీస్ ఆఫీసర్ హీరోయిన్ గురించి చండాలంగా మాట్లాడతాడు. సో దాంతో హీరోయిన్ కూడా ఏమంటుందంటే దయచేసి మీరు టాపిక్ డైవర్ట్ చేయదని చెప్పేసి తాను కూడా ఆ పోలీస్ ఆఫీసర్ అంటుంది. సో దాంతో ఆ పోలీస్ ఆఫీసర్ ఏంటంటే హీరోయిన్ తనను వదిలేలేదని చెప్పేసి సడన్ గా ఒక కానిస్టేబుల్ పిలుస్తాడు. పిలిచి దయచేసి అతను నీ కొడుకు అని చెప్పేసి ఒప్పుకో, లేకపోతే ఇంకోలా ఉంటుందని చెప్పి అనగానే హీరోయిన్ ప్రసక్తి లేదంటుంది. ఆ తర్వాత అతను ఏమంటాడంటే ఈ అమ్మాయికి మానసిక స్థితి సరిగా లేదు, అంతేకాకుండా తన సొంత కొడుకుని కొడుకు కాదంటుంది, కాబట్టి తనకు ట్రీట్మెంట్ ఇవ్వాలని చెప్పేసి హీరోయిన్ ని మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేయమని చెప్పేసి ఆ కానిస్టేబుల్ చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత హీరోయిన్ ని తీసుకెళ్లి మెంటల్ హాస్పిటల్ తీసుకెళ్లి ఒక వెహికల్ ఎక్కిస్తారు. ఆ తర్వాత తనని మెంటల్ హాస్పిటల్లో వేస్తారు. సో వేసిన తర్వాత కూడా ఏంటంటే అసలు మనిషికి పిచ్చుందా లేదా అని చెప్పేసి టెస్ట్ చేసి ఆ తర్వాత హాస్పిటల్ లోపల తీసుకెళ్తారు. కానీ హీరోయిన్ మాత్రం డైరెక్ట్ గా హాస్పిటల్లో తీసుకెళ్లి ఒక మానసిక స్థితి సరిగా లేని పేషెంట్ ఉన్న గదిలో వేస్తారు. సో దాంతో హీరోయిన్ ఎంతగానో బాధపడుతూ ఉంటుంది. కట్ చేస్తే అదే పోలీస్ స్టేషన్ లో ఒక డిటెక్టివ్ దగ్గర సినిమా ఓపెన్ అవుతుంది. సో బేసికల్ గా తనకేంటంటే ఒక కంప్లైంట్ వస్తుంది, వేరే దేశం పిల్లలు ఏంటంటే విలేజెస్ లో దొంగతనంగా ఉంటున్నారని చెప్పేసి కంప్లైంట్ వస్తుంది. సరే అని చెప్పేసి ఆ డిటెక్టివ్ ఏం చేస్తాడంటే ఆ విలేజ్ దగ్గరికి వెళ్తాడు. సో వెళ్ళిన తర్వాత అక్కడ ఒక అతను కనిపిస్తాడు అనమాట. అతనికి ఏంటంటే తను వెళ్లాల్సిన అడ్రస్ చెప్తాడు. సో దాంతో అతను కూడా స్టన్ అయిపోయి తన బండిలో ఉన్న గన్ను తీసుకుందాం చూస్తాడు. కానీ వచ్చింది డిటెక్టివ్ కాబట్టి సరే అని చెప్పేసి అడ్రస్ చెప్తాడు. సో దాంతో ఆ డిటెక్టివ్ ఏంటంటే అడ్రస్ వెతుక్కుంటూ వెళ్తున్నప్పుడు సడన్ గా ఒక పిల్లాడు చూసి పారిపోతూ ఉంటాడు. సో వెంటనే ఆ డిటెక్టివ్ అతను పట్టుకుంటాడు. సో పట్టుకుని బండిలో కూర్చోబెట్టుకుని నిన్ను మేమేం చెయ్యం, నిన్ను మీ దేశానికి మేము పంపించేస్తాం అని చెప్పేసి అతన్ని తీసుకుని పోలీస్ స్టేషన్ కి వెళ్తాడు. కట్ చేస్తే ఇప్పుడు ఫాదర్ దగ్గర సినిమా ఓపెన్ అవుతుంది. సో బేసికల్ గా చర్చ్ ఫాదర్ ఏంటంటే హీరోయిన్ కనిపించట్లేదని చెప్పేసి గాబరా పడుతూ ఉంటాడు. అదే సమయంలో ఆ పిచ్ హాస్పిటల్ ఉన్న హీరోయిన్ దగ్గర సినిమా ఓపెన్ అవుతుంది. తన కొడుకుని తెలుసుకుని తను ఎంతగానో బాధపడుతుంది. అంతేకాకుండా అక్కడ నిద్రపోకుండా రేత్రంతా మెలకుగానే ఉంటుంది. మరో పక్క ఏంటంటే ఆ డిటెక్టివ్ పోలీస్ ఆఫీసర్ ఒక అతన్ని అడ్రస్ అడిగాడు కదా, అప్పుడు బండిలోంచి గన్ను తీయబడి కదా, అతను ఏంటంటే హడావుడిగా అమెరికా నుంచి కెనడాకి ట్రైన్ టికెట్ బుక్ చేసుకుని వెళ్తానికి హడావుడి పడుతూ ఉంటాడు. ఎందుకంటే తను చేయకూడని ఒక పెద్ద తప్పు ఏదో చేసి ఉంటాడు. కట్ చేస్తే ఇప్పుడు మన కథలో హీరోయిన్ దగ్గర సినిమా ఓపెన్ అవుతుంది. హీరోయిన్ ఏంటంటే ఆ పిచ్చి ఆసుపత్రిలో లంచ్ టైంలో భోజనం చేయకుండా కూర్చొని ఉంటుంది. అదే సమయంలో హీరోయిన్ దగ్గరికి ఒక ఆవిడొచ్చి కూర్చుంటుంది. ఆవిడ ఏమంటుందంటే నువ్వు ఎందుకు అలా ఉంటావు, నువ్వు గనక అన్నం తినకపోతే వాళ్ళని ఇంకా టార్చర్ చేస్తారు, మరీ ముఖ్యంగా నువ్వు కోపడ్డావు అనుకో నీకు షాక్ ఇచ్చి నేను ఇంకా ట్రీట్మెంట్ ఎక్కువ చేస్తూ ఉంటారు, కాబట్టి నువ్వు ఎంత నార్మల్ గా ఉంటే అంత మంచిదని చెప్తుంది. సో దాంతో హీరోయిన్ కూడా ఆవిడ అడుగుతుంది అయినా నువ్వెందుకు ఇక్కడికి వచ్చి అని చెప్పి అనగలోనే నేను ఒక ప్రాస్టిట్యూట్ ని, నన్ను ఒక టార్చర్ చేశాడు, అది కూడా బాగా టార్చర్ చేశాడు. సో దాంతో పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చాను, కానీ నన్ను టార్చర్ చేసిందే పోలీస్ అని తర్వాత తెలిసింది. ఆ తర్వాత ఆ పోలీస్ ఆఫీసర్ ని తీసుకొచ్చి ఇక్కడ పడేశాడు. సో దాంతో ఈ నరకంలో పడ్డానని చెప్పేసి అంటుంది. అప్పుడు హీరోయిన్ కి ఒక విషయం అర్థం అవుతుంది. సో మెంటల్ హాస్పిటల్లో కోపడకూడదు, అలాగే పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేయకూడదు, ఒక మామూలు మనిషిలా ఉంటే వాళ్ళు బయటికి పంపించేస్తారని చెప్పేసి హీరోయిన్ కి అర్థం అవుతుంది. ఒక పక్క ఏంటంటే ఆ డిటెక్టివ్ దగ్గర సినిమా ఓపెన్ అవుతుంది. సో డిటెక్టివ్ అరెస్ట్ చేసి తీసుకొచ్చి
వచ్చిన ఆ పిల్లాడు ఏంటంటే వేరే దేశం నుంచి వచ్చి అమెరికాలో ఉంటాడనమాట, అది కూడా కెనడా నుంచి. దాంతో అక్కడున్న పోలీస్ ఆఫీసర్ ఏంటంటే నిన్ను ఏమీ చేయం, నీ దేశానికి నిన్ను పంపించేస్తాం కాబట్టి నువ్వు వెళ్ళిపోవచ్చు అని చెప్పి అనంగలోనే ఆ పిల్లాడు ఏమంటాడంటే నేను డిటెక్టివ్ తో ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి, దయచేసి నేను అతనితో మాట్లాడాలని చెప్పి అనంగలోనే సరే అని చెప్పేసి ఆ పిల్లాన్ని డిటెక్టివ్ దగ్గర తీసుకెళ్తారు. సో తీసుకెళ్లిన తర్వాత ఆ పిల్లాడు ఏమంటాడంటే మీతో నేను ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలంటాడు. సో దాంతో ఏంటో చెప్పంటాడు, నన్ను మీరు అరెస్ట్ చేశారు కదా, ఆ ప్లేస్ లో 20 మంది చిన్నపిల్లల్ని చంపి పూడ్చిపెట్టామని చెప్పి అనంగలోనే డిటెక్టివ్ కి మైండ్ బ్లాక్ అయిపోతుంది. అసలు ఏం మాట్లాడుతున్నారు అని చెప్పి అనంగలోనే ఆ పిల్లాడు వివరంగా చెప్తాడు. ఈ డిటెక్టివ్ ఏంటంటే అడ్రస్ వెతుక్కుంటూ వెళ్తున్నప్పుడు సడన్ గా ఒక అతను కనిపించాడు కదా, అతని పేరు జార్డన్ అన్నమాట. అతను ఏంటంటే చిన్న చిన్న పిల్లలందరినీ కిడ్నాప్ చేసి తీసుకొచ్చేసి ఊరికి దూరంగా ఉన్న ఆ ఊర్లో బంధించి తనకి ఎప్పుడు కోపం వస్తే అప్పుడు ఆ పిల్లల్ని గొడ్డలతో నరికేవాడని, అంతేకాకుండా ఆ చిన్న పిల్లలందరికీ నిన్ను కాపలగా పెట్టి వాళ్ళని జాగ్రత్తగా చూసుకోపోతే నిన్ను కూడా చంపేస్తానని చెప్పేసి నన్ను బెదిరించాడని, అందుకే తన దగ్గర ఉండాల్సి వచ్చిందని చెప్పేసి తన బాధ మొత్తం తనతో చెప్పుకుంటాడు. అప్పుడు మన డిటెక్టివ్ ఒక విషయం అర్థం అవుతుంది. సో బేసికల్ గా సిటీలో తప్పిపోతున్న పిల్లలందరినీ ఆ సైకో గాడి జోర్డన్ గాడి తీసుకెళ్లి చంపేస్తాడని చెప్పేసి అర్థమైపోతుంది. ఆ తర్వాత సిటీలో మిస్ అయిన పిల్లలందరూ ఫోటోలు ఆ పిల్లాడికి ఇస్తాడు. సో దాంతో ఆ పిల్లాడు ఏంటంటే ఆ ఫోటోలన్నీ చూసి అందులో వాళ్ళ చంపేసిన పిల్లలందరూ ఫోటోలు పక్కన పెడతాడు. అంతేకాకుండా చంపబోతుంటే తప్పించుకొని పారిపోయిన పిల్లల ఫోటోలు కూడా పక్కన పెడతాడు. కానీ చంపేసిన పిల్లల ఫోటోలన్నీ తీసి చూస్తున్నప్పుడు అందులో మన కథలో హీరోయిన్ కొడుకు కనిపిస్తాడు. సో దాంతో ఆ డిటెక్టివ్ కి బ్రెయిన్ బ్లాక్ అయిపోతుంది. సో వెంటనే ఆ కేసుని డీల్ చేసిన పోలీస్ ఆఫీసర్ కు ఫోన్ చేసి మీరు వెతుకుతున్న ఆవిడ కొడుకుని ఎవడో చంపేశాడు, కానీ మీరేంటంటే వేరే వాడిని తీసుకొచ్చి ఎవడు కొడుకుగా ఆవిడని మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేశారని చెప్పేసి ఈ డిటెక్టివ్ పోలీస్ ఆఫీసర్ తో మాట్లాడుతుంటే సడన్ గా పోలీస్ స్టేషన్ బయట ఎవరో గొడవ జరుగుతూ ఉంటది. సో దాంతో ఏంటని చూస్తే ఫాదర్ ఏంటంటే బయట గొడవ చేస్తూ ఉంటాడు. సో దాంతో ఈ పోలీస్ ఆఫీసర్ కి భయం వేస్తుంది, ఎందుకంటే తను చేసిన తప్పు అందరికి తెలిసిపోతుందని చెప్పేసి. అదే సమయానికి ఆ పోలీస్ ఆఫీసర్ డిటెక్టివ్ తో ఏమంటాడంటే నువ్వు నాకు ఫోన్ చేయలేదు, నేను నీతో మాట్లాడలేదు, ఈ విషయం నీకు నాకు తప్ప ఎవరికి తెలియకూడదు, ఎందుకంటే ఇది గనుక బయటికి వెళ్తే చాలా ప్రాబ్లం అయిపోతుందని చెప్పేసి ఫోన్ కట్ చేస్తాడు. కట్ చేస్తే ఇప్పుడు మన కథలో హీరోయిన్ దగ్గర సినిమా ఓపెన్ అవుతుంది. సో బేసికల్ గా ఆ మెంటల్ హాస్పిటల్ ఏంటంటే ఒక డాక్టర్ ఉంటాడు. అతను ఏంటంటే హీరోయిన్ ని పిలిచి తనని ట్రీట్మెంట్ చేస్తున్నట్టు కొన్ని క్వశ్చన్లు అడుగుతూ ఉంటాడు. బేసికల్ గా పిచ్చాసుపత్రులు ఏంటంటే వాళ్ళని కొన్ని క్వశ్చన్లు అడుగుతూ ఉంటారు. దానికి కరెక్ట్ సమాధానం చెప్తే వాళ్ళకి అసలు తగ్గిందా ఇంకా పిచ్చి అలాగే ఉందని చెప్పి డిసైడ్ చేస్తారు. కానీ ఆ డాక్టర్ ఏంటంటే కేసుకు సంబంధించిన క్వశ్చన్లు అన్ని హీరోయిన్ అడుగుతూ ఉంటాడు. అంతేకాకుండా నీ కొడుకు నీ దగ్గరికి వస్తే నువ్వెందుకు నీ కొడుకు కాదంటావు, పోలీస్ డిపార్ట్మెంట్ లో అందరూ పిచ్చోళ్ళు అని చెప్పేసి హీరోయిన్ తో వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడు హీరోయిన్ కు ఒక విషయం అర్థం అవుతుంది, ఈ డాక్టర్ కూడా ఆ పోలీస్ ఆఫీస్ సంబంధించిన వాళ్ళని చెప్పేసి తాను కూడా సైలెంట్ అయిపోతుంది. కానీ ఎందుకంటే తను గట్టిగా మాట్లాడితే దానికి షాక్ ట్రీట్మెంట్ ఇచ్చేసి తనకి పిచ్చి ముదిరిపోయిందంటారని తనతో సైలెంట్ గా కూర్చొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కట్ చేస్తే మళ్ళీ కథ ఇప్పుడు పోలీస్ స్టేషన్ లో ఓపెన్ అవుతుంది. సో పోలీస్ స్టేషన్ లో ఏంటంటే ఆ చర్చి ఫాదర్ వచ్చేసి పోలీస్ ఆఫీసర్ అడుగుతాడు, హీరోయిన్ లాస్ట్ గా మీ పోలీస్ స్టేషన్ కి వచ్చింది, ఆ తర్వాత తను కనిపించకుండా పోయింది, ఏమైందని చెప్పి అనంగలోనే ఆ పోలీస్ ఆఫీసర్ ఏమంటాడంటే తనకి మానసిక స్థితి సరిగా లేకపోవడం వల్ల తనని మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేసామని చెప్పి అనంగలోనే ఆ చర్చి ఫాదర్ ఆశ్చర్యపోతాడు. కట్ చేస్తే ఇప్పుడు మెంటల్ హాస్పిటల్లో కథ ఓపెన్ అవుతుంది. సో బేసికల్ గా హీరోయిన్ కి ఏంటంటే మెంటల్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తనకి మెంటల్ ఎక్కువగా తెప్పించడానికి కొన్ని టాబ్లెట్లు బలవంతంగా వేస్తూ ఉంటారు. కానీ హీరోయిన్ కి ఏంటంటే ఆ విషయం అర్థమైపోయి ఆ టాబ్లెట్లు నేను వేసుకొని అంటుంది. సో దాంతో ఆ డాక్టర్ ఏమంటాడంటే సరే నువ్వు టాబ్లెట్లు వేసుకోవాల్సిన అవసరం లేదు, కానీ ఒక పేపర్ మీద సైన్ చేస్తావని చెప్పి అనంగలోనే సరే అంటుంది. కానీ ఆ పేపర్ ఏంటంటే ఇప్పుడున్న చిన్న పిల్లడి తన కొడుకు అని చెప్పేసి సైన్ చేయమంటాడు. దాంతో హీరోయిన్ కోపం వచ్చేసి ఆ పేపర్ చింపి పక్కన పడేస్తుంది. ఆ డాక్టర్ కోపం వచ్చేసి ఈ అమ్మాయికి ఆ టాబ్లెట్లు ఏంటి అని చెప్పి అనంగలోనే అందరూ బలవంతంగా పట్టుకొని హీరోయిన్ కి టాబ్లెట్లు వేద్దామని చూస్తారు. అదే సమయానికి ఆ ప్రాస్టిట్యూట్ ఒక అమ్మాయి ఉంది కదా మెంటల్ హాస్పిటల్లో, ఆ అమ్మాయి వచ్చేసి ఎందుకు తనని ఇబ్బంది పెడతారని చెప్పేసి డాక్టర్ ని కొడుతుందన్నమాట. సో దాంతో డాక్టర్ కోపం వచ్చేసి తనని కొట్టిన ఆ అమ్మాయికి ఏంటంటే షార్ట్ ట్రీట్మెంట్ ఇచ్చేసి తనని పక్కన పడేస్తాడు. సో దాంతో హీరోయిన్ కి ఏంటంటే అది చూసిన తర్వాత మైండ్ పోతుందన్నమాట, ఎందుకంటే తన కోసం తన ఫ్రెండ్ త్యాగం చేసిందని చెప్పేసి. కట్ చేస్తే ఇప్పుడు ఆ డిటెక్టివ్ దగ్గర సినిమా ఓపెన్ అవుతుంది. సో బేసికల్ గా డిటెక్టివ్ కి ఏంటంటే జరిగిన విషయాన్ని పోలీస్ ఆఫీసర్ చెప్పినా కూడా పట్టించుకోడు. సో దాంతో తను ఎంతగానో బాధపడుతూ ఉంటాడు. అంతేకాకుండా ఆ పోలీస్ స్టేషన్ నుంచి ఆ కంప్లైంట్ ఇచ్చిన పిల్లాన్ని తీసుకెళ్లిపోతూ ఉంటారు, ఎందుకంటే తనని అమెరికా నుంచి కెనడా పంపించడానికి. సో దాంతో ఆ డిటెక్టివ్ ఏం చేస్తాడంటే పోలీస్ దగ్గరికి వెళ్ళి ఆ పిల్లాన్ని నేను ఇంకా ఎంక్వైరీ చేయాలని చెప్పేసి ఆ పిల్లాన్ని తీసుకుని వేరే చోటుకి వెళ్తాడు. ఆ ప్లేస్ ఏంటంటే తాను చంపిన అంటే ఆ జోర్డన్ గడ్ చంపిన పిల్లలందరినీ పాతి పెట్టిన ప్లేస్ అనమాట. అక్కడికి వెళ్ళి మీరు పాతి పెట్టింది ఎక్కడని చెప్పి అనంగలోనే ఆ పిల్లడు ఏంటంటే పార తీసుకొని తవ్వటం మొదలు పెడతాడు. సో దాంతో తీస్తున్న కొద్ది ఏంటంటే ఎముకలు బయటపడుతూ ఉంటాయి. ఆ పిల్లడు అవి చూసి గుండె పగిలేలా ఏడుస్తూ ఉంటాడు. కట్ చేస్తే ఇప్పుడు మెంటల్ హాస్పిటల్లో సినిమా ఓపెన్ అవుతుంది. సో బేసికల్ గా హీరోయిన్ ఏంటంటే తన కోసం త్యాగం చేసిన తన ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి నా కోసం ఇంత పని చేసావు థ్యాంక్స్ అని చెప్పి అనంగలోనే ఆవిడ ఏంటంటే ఆ హాస్పిటల్ ఉన్న డాక్టర్ ని పచ్చిగా తిడుతూ ఉంటుంది. అదే సమయంలో ఆ డాక్టర్ వచ్చేసి హీరోయిన్ ని రమ్మంటాడు అనమాట. సో హీరోయిన్
ఆ డాక్టర్ దగ్గరికి వెళ్తుంది. సో వెళ్ళిన తర్వాత మళ్ళీ సంతకం పెట్టమని టార్చర్ చేస్తూ ఉంటాడు. అయినా సరే హీరోయిన్ పెట్టదన్నమాట. ఇదిలా ఉండగా అదే కోపం ఏంటంటే తన ఫ్రెండ్ తిట్టిన బూతుల్ని తాను కూడా తిడుతుంది. ఆ తర్వాత ఆ డాక్టర్ కోపం వచ్చేసి హీరోయిన్ కూడా షాక్ ట్రీట్మెంట్ ఇవ్వమని చెప్పి అంటాడు. సో దాంతో అక్కడున్న నర్సులందరూ తీసుకెళ్లి హీరోయిన్ కి కరెక్ట్ గా షాక్ ట్రీట్మెంట్ ఇచ్చే సమయానికి అక్కడికి ఆ చర్చి ఫాదర్ వచ్చేసి ఆపండి అంటాడు. సో దాంతో ఆ డాక్టర్ బయటకు వస్తాడు. సో వచ్చిన తర్వాత పేపర్ లో ఒక ఆర్టికల్ చూపిస్తాడు. అదేంటంటే సిటీకి దూరంగా ఉన్న ఒక ఏరియాలో 20 మంది చిన్నపిల్లల శవాలు దొరికిన చెప్పి అనంగలోనే అప్పుడు హీరోయిన్ పిల్లగాడు అతను కాదని చెప్పేసి ఆ డాక్టర్ కూడా అర్థమైపోతుంది. ఎందుకంటే సిటీకి దూరంగా ఉన్న ప్లేస్ లో 20 మంది చిన్నపిల్లలు చచ్చిపోతే హీరోయిన్ పిల్లడు కూడా అందులో చచ్చిపోతాడని చెప్పేసి ఆ డాక్టర్ ఏం చేస్తాడంటే హీరోయిన్ వెళ్ళిపోయేటప్పుడు కూడా ఆ ఉన్న పిల్లడు నీ పిల్లాడిని సంతకం పెట్టని చెప్పి అనంగలోనే హీరోయిన్ కింద నుంచి పైదాకా చూసి ఏం మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. సో హీరోయిన్ ఏంటంటే బయటకు వచ్చిన తర్వాత ఆ చర్చి ఫాదర్ పేపర్ చూపిస్తాడు. సో పేపర్ లో ఉన్న ఆర్టికల్ చూసి హీరోయిన్ కళ్ళు తిరిగి కింద పడిపోతుంది. ఎందుకంటే 20 మంది చిన్నపిల్లల్ని చంపి పూడ్చిపెట్టడం అంటే అందులో తన పిల్లాడు కూడా ఉండి ఉంటాడని చెప్పేసి హీరోయిన్ కళ్ళు తిరిగి కింద పడిపోతుంది. కట్ చేస్తే ఇప్పుడు మన కథలో పోలీస్ ఆఫీస్ దగ్గర సినిమా ఓపెన్ అవుతుంది. సో ఆ పోలీస్ ఆఫీసర్ కి ఏంటంటే హెడ్ పోలీస్ ఆఫీసర్ ఇంకొక అతను ఉంటాడనమాట. అతను ఏంటంటే ఈ పోలీస్ ఆఫీసర్ ని పిలిచి సరే జరిగింది ఆవిడ కొడుకు కేసు 1 year అయిపోతుంది కాబట్టి నీ కొడుకు ఆ 20 మందిలో చచ్చిపోయాడు, ఇప్పుడు నీ దగ్గర ఉన్న పిల్లడు నీ కొడుకు కాదని చెప్పేసి వెళ్ళి ఆవిడతో చెప్పని చెప్పి అనగలోనే ఆ పోలీస్ ఆఫీసర్ కూడా సరే అంటాడు. మరో పక్క ఏంటంటే డిటెక్టివ్ ఏం చేస్తారంటే హీరోయిన్ కొడుకుగా చాలా మనం ఆ పిల్లాన్ని తీసుకొచ్చి ఇంటరాగేట్ చేస్తాడు. సో నువ్వు నిజం చెప్పకపోతే నిన్ను పోలీస్ స్టేషన్ లో పెట్టి కొడదు అని చెప్పి అనగలోనే ఆ పిల్లాడు కూడా నిజం చెప్తాడు. ఏంటంటే ఈ సినిమా స్టార్టింగ్ లో ఒక బేకరీలో బిల్ కడతానని చెప్పి వెళ్ళి వాళ్ళ నాన్న రాడు కదా ఆ పిల్లాడు ఈ పిల్లాడు. సో బేసికల్ గా ఆ బేకరీ ఓనర్ ఏం చేస్తారంటే పోలీసులకు ఫోన్ చేసి నిజం చెప్తాడు. సో దాంతో ఆ పోలీసులు ఏంటంటే పిల్లాడి దగ్గరకు వచ్చి నువ్వు ఎవరని చెప్పి అడగకుండా మొన్న తప్పిపోయిన పిల్లాడు నువ్వేనని చెప్పేసి అంటారు. సో దాంతో ఆ పిల్లాడు ఏంటంటే మొత్తం మీద సిటీలో ఉండొచ్చని చెప్పేసి సిటీలో ఉన్న ఫిల్మ్ యాక్టర్ అందరిని చూడొచ్చని చెప్పేసి సరదాగా సిటీకి వచ్చాను, కానీ వచ్చిన తర్వాత అక్కడ ఒక అమ్మ, ఆ తర్వాత ఈ లైఫ్ స్టైల్ నాకు నచ్చి ఇక్కడే ఉండిపోయాను, నాకు మా నాన్న దగ్గరికి వెళ్ళడం ఇష్టం లేక ఇక్కడ ఉన్నానని చెప్పి అనంగలోనే డిటెక్టివ్ కూడా మొత్తం రిపోర్ట్ రాసుకుంటాడు. మరో పక్క ఏంటంటే చిన్నపిల్లలందరిని చంపేసిన ఆ జోర్డన్ గడ్ ఏంటంటే అమెరికా నుంచి కెనడాకి వెళ్ళిపోతాడు. సో వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ రిలేటివ్ ఇంటికి వెళ్తాడు. సో వెళ్ళిన తర్వాత ఆవిడ ఏంటంటే ఆ జోర్డన్ గడ్ ఇంట్లోకి రప్పించి ఆ తర్వాత నైస్ గా మాట్లాడి సరే పైకి వెళ్ళి ఫ్రెష్ అవ్వని చెప్పేసి ఆ జోర్డన్ ని పైకి పంపిస్తుంది. కానీ వెంటనే పోలీసులకు ఫోన్ చేసి అతనిని అరెస్ట్ చేపిస్తుంది. ఎందుకంటే జోర్డన్ హత్యలు చేశాడని చెప్పేసి తను ఒక పేపర్ లో ఆర్టికల్స్ వస్తుంది. సో దాంతో తనని అరెస్ట్ చేపిస్తుంది. కట్ చేస్తే మరో పక్క హీరోయిన్ ఏం చేస్తుందంటే ఫాదర్ దగ్గరికి వెళ్ళి ఆ మెంటల్ హాస్పిటల్ జరుగుతున్న అఘాయిత్యాలన్నీ చెప్పేస్తుంది. సో దాంతో ఆ ఫాదర్ ఏం చేస్తాడంటే ఒక బెస్ట్ లాయర్ ని మాట్లాడుకొని ఈ విషయం మీద కోర్టులో కేసేస్తాడు. సో దాంతో మానసిక స్థితి సరిగా ఉన్న వాళ్ళందరినీ రిలీజ్ చేయమని చెప్పి అనడంతో అక్కడ పిచ్చి హాస్పిటల్లో పిచ్చోలుగా ఉన్న వాళ్ళందరినీ హీరోయిన్ ఏంటంటే రిలీజ్ చేపిస్తుంది. అందులో హీరోయిన్ కోసం షాక్ ట్రీట్మెంట్ ఇచ్చుకున్న ఆవిడ కూడా ఉంటుంది. ఆవిడ బయటకు వచ్చి హీరోయిన్ కి థ్యాంక్స్ చెప్తుంది. సో హీరోయిన్ వాళ్ళు ఏంటంటే లోపల మంచి వాళ్ళు కూడా పిచ్చోలుగా ఉన్నారు కదా వాళ్ళందరూ బయటకు వచ్చేస్తారు. కట్ చేస్తే కెనడాలో అరెస్ట్ చేసిన ఆ సైకో గాడిని అమెరికా తీసుకొస్తారు. సో తీసుకొచ్చిన తర్వాత అక్కడ కొంతమంది మీడియా వాళ్ళు ఏంటంటే తనని ఇంటర్వ్యూగా అందరికి నవ్వుకుంటూ సమాధానం చెప్పుకుంటూ అక్కడి నుంచి నో కామెంట్స్ అనుకుంటూ వెళ్ళిపోతాడు. కట్ చేస్తే మరో పక్క ఏంటంటే హీరోయిన్ కూడా కోర్టు హీరింగ్ కోసం వెయిట్ చేస్తుంది కదా, ఆ రోజే కోర్టు హీరింగ్ అనమాట. సో దాంతో తాను కూడా రెడీ అయి కోర్టుకి వెళ్తుంది. మరో పక్క హీరోయిన్ కి అండగా అక్కడ ఉన్న వాళ్ళందరూ తనకు సపోర్ట్ గా ఆ కోర్టు దగ్గరకు వచ్చి హీరోయిన్ కోసం షౌటింగ్ చేస్తూ ఉంటారు. కట్ చేస్తే హీరోయిన్ కోర్టు లోపలికి వెళ్తుంది. సో బేసికల్ గా ఇక్కడ ఏంటంటే హీరోయిన్ కేసు వేరే, ఆ సైకో గడి కేసు వేరే అనమాట. సో హీరోయిన్ ఏంటంటే హీరోయిన్ తరపున ఉన్న ఫాదర్ ఏంటంటే అతని ద్వారా వచ్చిన లాయర్ ఏంటంటే అక్కడున్న మామూలు మనుషులు కూడా పిచ్చోళ్ళు చేసి లోపల హాస్పిటల్ వేసారని చెప్పేసి అక్కడున్న లోకల్ పోలీస్ మీద, ఆ పోలీస్ అధికారి మీద కేసు పెడతాడు. సో బేసికల్ గా ఆ కేసు రన్ అవుతూ ఉంటుంది. అంతేకాకుండా ఈ సైకో గాడి మీద ఆ డిటెక్టివ్ ఏంటంటే అన్ని ఆధారాలు పట్టుకొని ఇంకో కేసు రన్ అవుతుంటుంది అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ సైకో గాడి కేసు రన్ అవుతూ ఉంటుంది. అక్కడ ఏంటంటే జడ్జి గారు వచ్చేసి ఇంతమందిని చంపావు కదా, నీకు కొంచెం కూడా బాధ లేదని చెప్పి అనగలోనే బాధ ఎందుకు బాధ అని చెప్పేసి వెటకారంగా సమాధానం చెప్తాడు. మరో పక్క హీరోయిన్ కేసు కూడా రన్ అవుతూ ఉంటుంది. సో బేసికల్ గా హీరోయిన్ పెట్టిన కేసు ఏంటి, మామూలు మనుషుల్ని పిచ్చి వాళ్ళగా చేసి లోపల పడేశారని. సో దాంతో ఆ జడ్జి గారు ఏమంటారంటే మీరు చేసింది చాలా తప్పు, అంతేకాకుండా ఎవరో పిల్లగాడిని తీసుకొచ్చేసి ఈవిడి పిల్లగాడుగా చేసి ఈవిని పిచ్చిదానిలా చేసి మళ్ళీ ఈవిని హాస్పిటల్ వేశారు, కాబట్టి మీ ఇద్దరిని జాబ్ లోంచి తీసేస్తానని చెప్పి అనంగలోనే హీరోయిన్ ఎంతగానో ఆనందపడుతుంది. కట్ చేస్తే ఇంకో కేసు నడుస్తుంది కదా సైకో గాడు. సో హీరోయిన్ కూడా అక్కడికి వెళ్తుంది అనమాట. సో వెళ్ళిన తర్వాత ఆ సైకో గాడికి ఏంటంటే జడ్జి గారు ఏంటంటే జైలు శిక్ష విధిస్తాడు, అది కూడా మరణ శిక్ష. సో దాంతో ఆ సైకో ఏమంటాడంటే నాకు ఎందుకు మరణ శిక్ష విధించారు, నేను అంతమందిని చంపలేదు, అందులో ఒక 3 పిల్లలు తప్పించుకుని పారిపోయారని చెప్పి అనంగలోనే హీరోయిన్ కి ఆ తర్వాత జడ్జి గారికి మైండ్ పోతుంది. సో వెంటనే ఆ సైకో గాడి హీరోయిన్ దగ్గరికి వచ్చి ఆ తప్పిపోయి పారిపోయిన పిల్లల్లో నీ కొడుకు కూడా ఉన్నాడని చెప్పి అనంగలోనే హీరోయిన్ కి ఎక్కడ లేని ఆనందం వస్తుంది. ఎందుకంటే చనిపోయాడు అనుకున్న తన కొడుకు అట్లీస్ట్ బతికున్నాడని నమ్మకం కలుగుతుంది. ఆ తర్వాత జడ్జి గారు ఏమంటారంటే వీడికి 2
2 సంవత్సరాల తర్వాత ఉరిశిక్ష అని చెప్పేసి ఫైనల్ డిసిషన్ ఇచ్చేసి కోర్టు ముగిచ్చేస్తారు. సో దాంతో హీరోయిన్ ఎంతో ఆనందంగా ఉంటుంది. కట్ చేస్తే ఇప్పుడు మన కథ 2 సంవత్సరాల తర్వాత ఓపెన్ అవుతుంది. బేసికల్ గా హీరోయిన్ ఏంటంటే తన కొడుకు బతికున్నాడని నమ్మకంతో ఈ 2 సంవత్సరాలు తన కొడుకు కోసం వెతుకుతూనే ఉంటుంది. ఎక్కడెక్కడికో ఫోన్ చేస్తూ ఉంటుంది. అదే సమయంలో సడన్ గా ఫాదర్ వచ్చేసి ఏమంటాడంటే, ఆ జోర్డన్ గాడు ఉన్నాడు కదా సైకో గాడు, వాడికి 2 రోజుల్లో ఉరిశిక్ష ఉంది, కానీ వాడేంటంటే నీతో మాట్లాడాలన్నాడు, సో నువ్వు వస్తావా అని చెప్పి పనంగలోనే హీరోయిన్ కూడా సరే అంటుంది. సో దాంతో హీరోయిన్ ఆ జోర్డన్ దగ్గరికి వెళ్తుంది. సో వెళ్ళిన తర్వాత వాడేంటంటే నేను చాలా తప్పులు చేశాను, నేను ఎన్నో పాపాలు చేశాను, భగవంతుడు నన్ను శిక్షిస్తున్నాడని చెప్పేసి ఏదేదో చెప్తూ ఉంటాడు. కానీ హీరోయిన్ కి ఏంటంటే వాడు ఎక్కడ తన కొడుకు గురించి చెప్తాడని చెప్పేసి ఎదురు చూస్తూ ఉంటుంది. అయినా సరే చెప్పడనమాట. సో దాంతో కోపం వచ్చేసి తన షర్టు కాలర్ పట్టుకొని ఇంతకీ నా కొడుకు బతికున్నాడా లేదని చెప్పేసి గట్టి గట్టిగా అరుస్తుంది. అయినా సరే వాడు చెప్పడు. సో దాంతో పోలీస్ ఆఫీసర్లు అక్కడ నుంచి తీసుకెళ్లిపోతారు. ఆ తర్వాత 2 రోజుల తర్వాత ఆ జోర్డన్ గాడికి ఉరిశిక్ష చేస్తూ ఉంటారు. అదే సమయంలో నన్ను చంపొద్దని చెప్పేసి ఎంతగానో బాధపడతాడు. అయినా సరే పోలీసులు ఏంటంటే తనకి ఉరిశిక్ష చేసి చంపేస్తారు. కట్ చేస్తే కథ మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత ఓపెన్ అవుతుంది. అంటే ఆ పిల్లాడు తప్పిపోయి 5 సంవత్సరాల తర్వాత ఓపెన్ అవుతుంది. అయినా సరే హీరోయిన్ మాత్రం తన కొడుకుని వెతుకుతూనే ఉంటుంది. ఎంతో మందికి ఫోన్ చేస్తూనే ఉంటుంది. కట్ చేస్తే హీరోయిన్ కి ఏంటంటే తన ఆఫీసులో ఒక రేంజ్ పొజిషన్ ఇస్తారనమాట. అంటే మేనేజర్ కి మించిన పోస్ట్ ఇస్తారు. అయినా సరే ఏంటంటే హీరోయిన్ రాత్రి పగుళ్ళు కష్టపడి ఎంతో మందికి కాల్ చేస్తూ ఉంటుంది. కట్ చేస్తే హీరోయిన్ కి సడన్ గా ఒక ఫోన్ కాల్ వస్తుంది. ఆ ఫోన్ లిఫ్ట్ చేసి హీరోయిన్ మాట్లాడుతున్నప్పుడు అవతల వ్యక్తి ఏమంటాడంటే, మా అబ్బాయి కూడా మీ అబ్బాయిలా తప్పిపోయాడు, కానీ మా అబ్బాయి ఇంటికి తిరిగి వచ్చాడు, మీరు ఒకసారి మా ఇంటికి వస్తారని చెప్పి అనగలోనే హీరోయిన్ కి ప్రాణం లెగిచొచ్చినట్టు అనిపిస్తుంది. సో దాంతో హీరోయిన్ హడావుడిగా వాళ్ళ ఇంటికి వెళ్తుంది. సో వెళ్ళిన తర్వాత ఈ డిటెక్టివ్ ఉన్నాడు కదా, ఆ పిల్లాన్ని ఇంటర్గేట్ చేస్తూ ఉంటాడు. సో బేసికల్ గా నువ్వు తప్పించుకుని వచ్చిన తర్వాత అసలు అక్కడ ఏం జరిగిందని చెప్పి అనంగలోనే, ఆ రోజు నేను కాదు తప్పించుకుంది, నాతో పాటు 5గురు తప్పించుకున్నాం, ఆ 5గురు పేరు చెప్పని చెప్పి అనంగలోనే అందరి పేర్లు చెప్తాడు. లాస్ట్ లో హీరోయిన్ కొడుకు పేరు వాల్టర్ అని చెప్తాడు. సో దాంతో హీరోయిన్ కి బ్రెయిన్ బ్లాస్ట్ అయిపోతుంది. సో మొత్తానికి నా కొడుకు తప్పించుకున్నాడని చెప్పేసి అప్పుడు డిటెక్టివ్ ఏమంటాడంటే, మరి వాల్టర్ అనే పేరు నీకు ఎలా గుర్తుందని చెప్పి అనంగలోనే, మేమందరం ఉన్నప్పుడు వాల్టర్ అనే కుర్రోడే మా అందరికి సలహా ఇచ్చాడు, మనం ఇక్కడ నుంచి తప్పించుకోవచ్చు అని చెప్పేసి. అంతేకాకుండా తనిచ్చిన రూట్ మ్యాప్ ద్వారా మేమందరం తప్పించుకున్నాం. మరీ ముఖ్యంగా అందరూ తప్పించుకుని వెళ్ళిపోయారు, కానీ నేను మాత్రం ఫెన్సింగ్ లో ఇరుక్కుపోయాను. అదే సమయంలో వాల్టరే ధైర్యంగా వచ్చి నన్ను కాపాడి అక్కడి నుంచి ఆ సైకో గాడి నుంచి కాపాడాడు, అందుకని వాల్టర్ పేరు నాకు బాగా గుర్తుందని చెప్పి అనగలోనే హీరోయిన్ ఎంతో ఆనందపడుతుంది. అంతేకాకుండా ఆ డిటెక్టివ్ ఏమంటాడంటే, సరే ఇదంతా బాగానే ఉంది, అయినా నువ్వు ఇప్పుడు ఎందుకు వచ్చి చెప్తున్నావు, ఇంతకు ముందే చెప్పొచ్చుగా ఈ విషయం చెప్పి అనగలోనే వాడి గురించి చెప్పాలంటే నాకు భయం వేసింది. మరీ ముఖ్యంగా వాడు ఒక భయంకరమైన సైకో. ఇప్పుడు చెప్పడానికి మెయిన్ రీజన్ ఏంటంటే వాడిని ఉరిశిక్ష చేశారంట కదా, ఇక మీదట వాడి బాధ మొత్తం పోయింది, అందుకని ధైర్యంగా వాడి గురించి చెప్పాయని చెప్పి అనగలోనే ఆ పిల్లాడి వాళ్ళ అమ్మా నాన్న తన దగ్గరకు వచ్చి తనని హక్ చేసుకుంటారు. ఆ తర్వాత ఆ డిటెక్టివ్ ఏం చేస్తాడంటే హీరోయిన్ తీసుకుని బయటకు వస్తాడు. సో వచ్చేటప్పుడు హీరోయిన్ తో ఏమంటాడంటే, నీ కొడుకు నిజంగానే హీరో, ఎందుకంటే ఆ నలుగురు ఈ రోజు ప్రాణాలతో బతికి బయటపడ్డారంటే దానికి నీ కొడుకే కారణం అని చెప్పి అనగలోనే హీరోయిన్ ఏమంటుందంటే, నిన్నటి దాకా నా కొడుకు ఉన్నాడో లేదో కొంచెం డౌట్ ఉండేది, కానీ అంత క్రూరమైన సైకో నుంచి వీళ్ళని కాపాడిన నా కొడుకు వాడిని వాడు ఖచ్చితంగా కాపాడుకుంటాడు, కాబట్టి వాడు నా దగ్గరికి వస్తాడో లేకపోతే నేను వాడి దగ్గరికి వస్తాను తెలియదు, కానీ ఖచ్చితంగా మేము ఇద్దరం కలుసుకుంటాం అని చెప్పేసి హీరోయిన్ ఆ డిటెక్టివ్ చెప్తుంది. ఇంతటితో సినిమా అయిపోతుంది. ఈ సినిమా ఏంటంటే ఒక నిజ జీవిత సంఘటన ఆధారంగా తీశారు. సో ఇప్పుడు మీరు ఏదైతే చూసారో అది నిజంగా జరిగింది, కాకపోతే ఇప్పుడున్నంత టెక్నాలజీ అప్పుడు లేదు కాబట్టి పిల్లల్ని పట్టుకోవడం కొంచెం కష్టం అయిపోతుంది. సో ఏది ఏమైనా సరే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మరీ ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.